నా పరిస్థితి కూడా అంతే చెల్లి. పాలు రాకనే కిచెన్లోకి వెళ్ళి ఆవు పాలు తాగించే ప్రయత్నం చేశాను. ఒక్క స్పూన్ తాగాడో లేదో వాంతి చేసేసుకున్నాడు. దేవి నవరాత్రుల్లో ఏ రోజు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందో అనుకుని కంగారు పడ్డాం, కానీ మొదటి రోజే ఇలా అవుతుంది అనుకోలేదు. అంతా మంచిగే బాబు. హే ఊరుకోవయ్యా. అరే పిల్లలు ఏమీ తినకుండా అవస్థలు పడుతుంటే మంచిగా అంటున్నావు. వల్లభా, తనకేమీ తెలీదులే. నువ్వెళ్ళి పిల్లల డాక్టర్ని తీసుకురాపో. అలాగే మమ్మీ. అమ్మా, గురువుగారు చెప్పారు కదా, డాక్టర్ వస్తే మాత్రం ఈ ప్రాబ్లం పోతుందా? అలా అనుకుంటే ఎలారా? మన ప్రయత్నం మనం చేయాలి. సంటి పిల్లల్ని అలా ఎలా వదిలేస్తాంరా? పాపం కదా. పాపమే. మా నలుగురు పిల్లలు కూడా మంచినీళ్ళు తాగిస్తున్నా వాంతి చేసుకుంటున్నారు. 2 seconds. విశాలక్షమ్మ చెప్పిందని నువ్వు నోరు మూసుకుని ఉంటావా? ఎద్దులేని కసురుకుంటావేంటి? డాక్టర్ గారు వచ్చాక దేవుడమ్మక్క, ఆవిడ పిల్లల డాక్టరే తెలుసా? డాక్టర్, జ్వరం లాంటిది కూడా ఏం లేదు కదా? అదే అంటున్నాను కదా సార్, ఏ సమస్య కనిపించట్లేదు. ఒకరికైతే పాలు అరగకపోవచ్చు, నలుగురు పిల్లలు ఒకేసారి ఏం తాగడం లేదంటుంటేనే. అమ్మ రావాల్సిందే పుత్రా. డాక్టర్ గారిని పిలిస్తే వచ్చారు. ఇంకే అమ్మ వచ్చి పాలిస్తుంది? తెలివి లేకుండా మాట్లాడకెద్దులయ్యా. డాక్టర్ గారు, మీ దగ్గర ఎందుకు విషయం దాచిపెట్టాలి? పిల్లలకి ఇలా అవుతుందని మాకు వారం క్రిందటే తెలుసు. అలా ఎలా చెప్పగలరు? జరగబోయేది ముందే చెప్పగలిగే శక్తివంతులు, మహాత్ములు ఇంకా ఉన్నారు డాక్టర్. నేను నమ్మను.
డాక్టర్లు ఎంతో కష్టపడి ఈ స్థాయికొస్తే మనం ఎవరో గారడి పిల్ల చెప్పిన మాట చెప్తే కొట్టి పారేస్తారు. మన ప్రయత్నం మనం చేద్దాము అని అనుకుంటే డాక్టర్ గారు కూడా ప్రాబ్లం ఏమీ లేదన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? నన్ను చెప్పనివ్వండి పుత్ర. మీరు ఎవరిని తీసుకొచ్చినా పిల్లల ఆకలి తీర్చలేరు. మీకు పాలొస్తే పట్టి చూడండి. ఆ ప్రయత్నాలు కూడా అయిపోయాయి డాక్టర్ గారు. ఒక పని చేయండి, పిల్లల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయండి, సెలైన్ ఎక్కిద్దాం. సూదులు ఎక్కించి కడుపు నింపుతారా? వద్దే వద్దు. వద్దంటే ఎలా సుమనా? ఇప్పుడు పర్వాలేదు అత్తయ్య, రాత్రి అయితే కష్టం కదా. తన బాధ అది. డాక్టర్ గారు ఆలోచించుకొని చెప్తాం. నైని, నేను వెళ్ళి స్వామివారిని తీసుకొస్తాను, ఆయనే పరిష్కరిస్తారు. అలాగే బాబుగారు. విక్రాంత్, పాపం తీసుకో. వల్లభ, మమ్మీ. డాక్టర్ గారికి ఫీజు ఇచ్చేయి. మేడం రండి మేడం. వెళ్ళండి డాక్టర్. ఇచ్చొస్తాను మమ్మీ. పదండి డాక్టర్. రండి స్వామి. నమస్కారం గురుగారు. వదినా, పిల్లల్ని తీసుకురండి. సుమనా, నువ్వు ఉలూచిని తీసుకురా. లాభమేముంది? పాలు తాగించాలని చూసినా తాగటం లేదు. అది క్యారమని ఏడుస్తుంటే నాకు తలనొప్పి వస్తుంది. నమస్కారం గురువుగారు, కూర్చోండి. పర్వాలేదు తిలోత్తమ, పసిపిల్లలను చూసిపోదామని వచ్చాను. ఏం చూస్తారులే స్వామి, ఒక్కొక్కరు తోటకూర కట్టల్లా వేలాడిపోతున్నారు. ఇది స్వామి పిల్లల పరిస్థితి. ఉలూచి ఏడుస్తుంది, గానవి లేవలేకపోతుంది, పుండరీనాథం నీరసంగా ఉన్నాడు. గాయత్రి పాప ఒక్కతే కాస్తో కూస్తో హుషారుగా ఉంది స్వామి. ఏమీ తినకపోయినా తాకపోయినా బానే ఉందక్కా. ఎలా ఉంది? పిల్ల వస్తాదిలా లేదు. దిష్టి పెట్టకరా. అది పెట్టినా సరే తీసుకోదు మమ్మీ. ఏ పుండాకోరులు దిష్టి పెట్టి చచ్చారో గాని పిల్లలు సఫర్ అవుతున్నారు. రేయ్, అలా అనకు. స్వామివారు ముందే చెప్పారు కదా, శరన్నవరాత్రులప్పుడు ఏదో ఒక రోజు పిల్లలు ఆకలితో అలమటిస్తారని. పెద్దవాళ్ళం అంటే తెలుసో తెలియకో పొరపాట్లు చేయడమో, తప్పు చేసి పాపాల్ని మూటగట్టుకోవడమో చేస్తారు. పసిపిల్లలు ఏం చేస్తారు స్వామి? వారేం చెయ్యరు నైని, వారికే ఎవరైనా ఏదైనా చేస్తారు. కొంపదీసి మా పేర్లు చెప్తారా ఏంటి గురువుగారు? స్వామి, అంటే మనుషుల ప్రయోగం వల్లనే పిల్లలు ఇలా అయ్యారు అంటున్నారా? కాదు బావగారు, మనుషుల్లా కనిపించే వాళ్ళే ఇలా చేసుంటారు. అంటే మేమా? ఏంటి బ్రో, మనుషులు కాదని ఒప్పుకుంటున్నారా? మూర్ఖుడ్రా వీడు. రే, నువ్వు తెలివి తక్కువతనంతో పిచ్చి ప్రశ్నలు వేసినా పసిపిల్లల్ని నువ్వే ఏదో చేశావని అపార్థం చేసుకునే ఆస్కారం ఉంది. ఆ పాప నీకెందుకు? మరి అలా ఎలా అంటారు మమ్మీ వాళ్ళు? మా చెల్లి ఎక్కడ మీరు అని చెప్పలేదే. పెద్దబావు గారు, నేనన్నది పెద్ద పుట్టమని. ఆ, ఆవిడ నాగులమ్మ మీద నింద వేస్తున్నావా సుమనా? నిజం కూడా అదే అయి ఉంటుంది స్వామి. ఎందుకంటే తను మనిషి కాదు, పాము. అందుకే ఇలాంటి ఘాతుకానికి ఒడిగట్టింది. సుమన, మేలు చేసే పెద్ద బొట్టమ్మ హాని చేయదు.
ఎందుకు చేయరు? స్వామివారు ఏం చెప్పారు? మనుషులు కాని వారు అమ్మ కాని అమ్మనే పిల్లలకి పాలివ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నారు. అవునా కాదా? సుమనా, అలా అన్నందుకే కదా నేను నా ప్రాణాన్నైనా ఇస్తాను కానీ బిడ్డలు క్షేమంగా ఉండాలన్నది. ఇక్కడే బాగా ఆలోచించండి అత్తయ్య. ఆ పెద్ద బొట్టమనే పిల్లలకి పాలు పట్టాలన్న దురుద్దేశంతో ఇలా కుట్ర పన్నింది. ఏం మాట్లాడుతున్నారు? నిజమే సుమనన్న దాంట్లో లాజిక్ ఉంది కదా. తప్పు ఒకరు చేసి ఇంకొకరి మీద నింద మోపడం లోకులకు లక్షణంగా మారింది వల్లభ. ఏం చేస్తాం గురువుగారు, కలికాలం. పెద్ద బొట్టమ్మ ఆ పని చేయదు. ఇంట్లో వాళ్ళే ఎవరో ఇలాంటి దుర్మార్గపు పని చేస్తుంటారు. వాళ్ళెవరో చెప్పండి స్వామి. పిల్లలు పాలు తాగకుండా చేసిన వాళ్ళ నెత్తురు తాగడానికి కూడా వెనకాడ్ను. గురువుగారి ఎలా చెప్తారు నైని? తుంటరి పని చేశాడనడానికి లేదు. అది పెద్ద నేరమే కాదన్ను. కానీ వాళ్ల యోగక్షేమాల కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమన్నప్పుడు సాక్ష్యాధారాలు లేకుండా ఫలానా వాళ్లే ఈ పని చేశారంటే కుటుంబంలో గొడవలై ఎవరికి వారు దూరం అయిపోతారు. దూరం కాదు, వాళ్ళని చంపి పాతరేస్తే ఇక మళ్ళీ దగ్గరికి రావడానికి కూడా ఉండదు. ఆ పని చేయండి, నానుమానం కూడా తీరిపోతుంది. ఏది జరిగినా మన మంచికే అనుకున్నప్పుడు నిందారోపణలు రుజువులు అక్కర్లేదు. పిల్లల ఆకలి తీర్చడానికి అమ్మే వచ్చేలా చెయ్యండి. ఏం వస్తుంది స్వామి? వచ్చినా తను అమ్మ కాదన్నారు. పైగా మనుషులు అస్సలు అనుకోవడానికి వీల్లేదన్నారు. పెదబొట్ట మూస్తేనేమో చిన్న మరదలు ఊరుకోదు. అమ్మ అంటే బిడ్డను ప్రసవించే తల్లి కావచ్చు. అమ్మల్ని కన్నా అమ్మ అంటే ఎవరు? విశాలాక్షి అమ్మవారు. స్వామి, ఆ తల్లే వచ్చి మా పిల్లలకి పాలిస్తుందా? ఇంకా అయినట్టే. డాక్టర్ వచ్చినా నా వల్ల కాదు అని చేతులెత్తేసింది. చేతులెత్తి దండం పెట్టినా కనిపించని అమ్మవారొచ్చి పిల్లలకి పాలిస్తుందంటే నేను నమ్మను. నమ్మితేనే దైవం కనిపిస్తుంది. కళ్ళు మూసుకుంటే అంతా చీకటే కదా గురుగారు. చీకటిని చీల్చుకొని వచ్చే వెలుగే విశాలాక్షమ్మ వారి కటాక్షం. ఎవరికి మోక్షం ఉందో కానీ మీరన్నట్లు అమ్మవారే వచ్చి పిల్లలకి పాలిచ్చి ఈ సమస్య నుంచి బయటపడేసేలా చేస్తాను స్వామి. బాబుగారు, ఏర్పాట్లు చేద్దాం. శుభం భూయాత్. చిన్న మరదలా, ఇప్పటిదాకా డాక్టర్లే ఏం చేయలేకపోయారు అన్నావు.
ఇప్పుడు నువ్వు కూడా దేవుడి మీద భారం వేస్తున్నావా? భయమేస్తోంది పెద్దబాబు గారు. ఈరోజు ఎలా ఉంటే రేపు కూడా ఒలుచి పాలు తాగకుండా ఉంది అంటే కష్టమే కదా. అక్క వాళ్ళ పిల్లలంటే ఏడాది దాటారు. నా కూతురు నెల పిల్ల. భయపడకు సుమన. స్వామివారు కూడా అమ్మవారినే నమ్ముకోమని చెప్పి వెళ్ళారు. అంత మంచి జరుగుతుంది. పెద్ద చిక్కొచ్చి పడింది. నేను ప్రాణత్యాగానికైనా సిద్ధపడదామనుకుంటే నా ప్రాణం పోయినా పిల్లలు పాలు తాగుతారన్న గ్యారంటీ లేదు. ఏది ఒకసారి చచ్చిపోరాదండి. వదినా అలా అంటావేంటి? కుళ్ళు జోకులేస్తుంది నా పెళ్ళం. పిల్లల విషయంలో తమాషా చేయను. అత్తయ్య ప్రాణాలు బలిస్తేనైనా అమ్మవారు కరుణించొచ్చి బిడ్డలకి పాలిస్తారేమో. దాందే వదినా, మా అమ్మ నిన్ననే ఒప్పుకుంది కదా. రే విక్రాంత్, చెప్పండి పెద్దమాత, మిమ్మల్ని ఏ విధంగా కడతీర్చవలేను? రే ఆపు. నన్నేమైనా గొర్రె అనుకున్నారా, మేక అనుకున్నారా బలిచ్చేస్తాము అనడానికి? వీళ్ళ వాలకం చూస్తుంటే ఇదంతా సెటప్ చేసింది కూడా అందుకే అనిపిస్తోంది మమ్మీ. ఇంకా నయం, నేను కూడా పిల్లల కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తానని బిల్డప్లు ఇవ్వలేదు. అంటే మీ అమ్మ కూడా బిల్డప్ కోసమే చెప్పిందా? అడుగుతున్నారుగా, చెప్పండి. నువ్వాగు. ఇప్పుడు నా ప్రాణం ఇచ్చేస్తే అమ్మవారు దిగొస్తారా? చూద్దాం. ఏంటి చూసేది? మీరంతా ఒక జట్టై నన్ను లేపేయాలని చూస్తున్నారా? ట్రై చేద్దాం అమ్మా. అరే గట్టిగా పట్టుకోండి దాన్ని. పూనకం వచ్చిందా ఏంటి దానికి? వదినా ఆగు ప్లీజ్. పిచ్చా వెర్రా? అరే వేసేస్తానని అంత ఈజీగా చెప్పేస్తుంది. మాటిచ్చాక తప్పకూడదు. హే, మాట లేదు మూట లేదు, పోవే అవతలికి. థూ, ఏయ్ మాట తప్పాక బతికినా ఒకటే చచ్చినా ఒకటే. ఏయ్ తప్పితే తప్పింది లేవే. అరే ఉన్నది ఒక్కతే మా మమ్మీ, స్పాట్లో వేసేస్తారా ఏంటి? మమ్మీ నువ్వు అక్కడే ఉండు మమ్మీ, ముందుకు రాకే. ఇక్కడికి రానివ్వకండి. కోడి మెడని వంచినట్టే వంచి అమ్మోరు తల్లి చేతిలో పెట్టేస్తాను. ఏయ్ వదినా ప్లీజ్ నువ్వు ఆగు. మనం అనుకున్నదేంటి, నువ్వు చేస్తున్నదేంటి? అవునక్క, అమ్మవారిని దయ చూపమని వేడుకోవాలి కానీ ఇంకొకరి ప్రాణాల్ని వాడుకోరాదు. ఏం చేస్తావో చేయక్క. అయితే అత్తయ్య బతికిపోయినట్టే. బతకాలి, నేను కూడా అమ్మవారిని చూడాలి. గురువుగారు చెప్పినట్టే జరగాలి అంటే విశాలక్షమ్మ తల్లి దిగి రావాలి. రానే వస్తుందమ్మా. మనిషి కాదు, దేవత కాబట్టి. అమ్మవారు రాదు, అమ్మల్నే కన్నా అమ్మ కాబట్టి
బిడ్డలకి పాలివ్వడానికి ఆ తల్లి ఖచ్చితంగా వస్తుంది. నిన్ను కన్నా అమ్మ రమ్మంటే రాదు గాని అమ్మోరు మాత్రం వస్తుందంటావా విశాల్? అవునన్నయ్య, మా అమ్మని ఏదో ఒక రోజు నేను కలుసుకుంటాను. కానీ ఇక్కడ 3 అమ్మలున్న పిల్లలకి పాలు పట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే విశాలాక్షి అమ్మవారే రావాలి అంటున్నాను. నైని, దయగల తల్లిని రమ్మని అడగండి. వరమిమ్మని అడగట్లేదు కదా మాత. చంటి బిడ్డలకి కాసిన్ని పాలిమ్మని వేడుకోండి. అడుగుతాను.